ప్రభునామమునకు స్తోత్రం కలుగునుగాక. గడిచిన గురువారం నుండి గురువారం వరకు ఆయన కృపలో భద్రపరిచిన దేవుని స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేసుకో. సర్వశక్తి మిక్కిలి కనికరము కలిగిన మా గొప్ప దేవ, మహోన్నతుడిన మా తండ్రి, మీ పాదమునకు వేలాది వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ ఉదయకాలమైన ప్రభువా, మీ పాదాల చింత మేము చేరి ఉండగా ప్రభు మీ మాటలు మాకు వినిపింపచేసి మమ్మను బలపరచుమని వేడుకుంటున్నాము. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ నీ నోటి నుండి వచ్చే మాట వలన ప్రభువా జీవిస్తాడని వాక్యం సెలవిస్తున్నది కనుక మమ్మను జీవింపచేసి బలపరచి నీకు సాక్షులుగా మేము జీవించు కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమె. ప్రభునామమునకు స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, ఈ రోజున మనము దేవునికి కృతజ్ఞత కలిగి జీవించు వారముగా ఉండాలి అన్నది మనందరికీ తెలుసు. క్రైస్తవ జీవితంలో కృతజ్ఞత కలిగి జీవించడం ఎంతో ప్రాముఖ్యం. దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన మనకు చేసిన దానికి ఆయనకు చెల్లించుటకు మన యొద్ద ఏమీ లేదు, కానీ ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు మాత్రమే చెల్లించగలమన్నది దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. కనుక మనం కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధానంలో జీవించాలి. ఏ విషయంలో మనం కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎందుకు మనం ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలన్నది మనము చూడవలసిన అవసరం ఎంతైనా. మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములు చూస్తే అక్కడ ఏమని వ్రాయబడి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు, దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని చెప్పబడి ఉంది. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎందుకని ఆనందించాలి? మీ సహనము అంటే మీరు ఎంత సహనము, దేని కొరకు? దేవుని యొక్క క్రియల కొరకు, ఆయన యొక్క రాకడ కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనందు మనము ఆనందిస్తూ మనము ఉండుట సకల జనులకు కనబడాలి. ఎందుకంటే ఆయన సమీపంగా ఉన్నాడు అని ఇక్కడ చెప్పబడి ఉంది. దేని గురించి చింతపడకుడి. మనం చూస్తే మరి ఆకాశ పక్షులను చూడండి, అడవి మృగములను, జలచరములను, సకల జీవులను, ఏవి కూడా అవి విత్తవు కొయ్యవు, కానీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు. అలాగే మీరు కూడా ఏ విషయంలోనూ చింతపడకుడి, మీ దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు అని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. వాటికంటే శ్రేష్ఠులు కదా, వాటికంటే మీరు ఉన్నతమైన వారు కదా, మిమ్మల్ని దేవుడు తప్పగా పోషిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము దేని విషయంలోనూ చింతపడకుడి అంటే మనుషులమైన మనము ప్రతి విషయానికి చింతపడుతూనే ఉంటాం. ప్రతి విషయానికి మనము ఆయన సన్నిధానంలో చింతపడుతూనే ఉంటాం. మళ్ళీ దేవుడు మనకు కలిగిన ఆ యొక్క సంకటమును లేకంటే ఆ కష్టమును బాపినగానే కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాం. దేవుడా, నాకు ఈ మేలు చేసినందుకు నీకు స్తోత్రం, మరి నన్ను కాపాడినందుకు స్తోత్రం, వ్యాధి బాపినందుకు స్తోత్రం, ఉద్యోగం ఇచ్చినందుకు స్తోత్రం, ఇంతకాలం ఇంత బాగా చదువు ఇచ్చినందుకు స్తోత్రం, ఈ సంవత్సర కాలం గడిపి ఇక్కడ నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి నాకు ఈ బర్త్డే ఇచ్చినందుకు స్తోత్రం, ఇలాగా ఈ వస్తువు ఇచ్చినందుకు స్తోత్రం. అలాగా మనం కృతజ్ఞత చెల్లిస్తుంటాం. మళ్ళీ మరుక్షణమే ఏదైనా సమస్య వస్తే మళ్ళీ చింతపడుతుంటాం. ఇలా మనము ద్విమనస్కత్వం కలిగి ఇటు అటు కాకుండా మనం ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నది ఏమిటంటే, ఏ విషయంలో కూడా చింతపడవద్దు, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపముల దేవునికి తెలియజేయడి.
కృతజ్ఞత తెలుపుతూనే మళ్ళీ ఏం చేయాలి? చింతపడొద్దు, కానీ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతతో, ప్రభువా ఇప్పటి వరకు నువ్వు కాపాడావు, ఇన్ని మేళ్ళు మాకు చేసావు, ఇదిగో ఈ కష్టానికి కూడా మేము బాగుతారు, ఈ మేలు కూడా మాకు చేస్తారు, ఈ సమస్యను పరిష్కరిస్తాడని మనము దేవుని సన్నిధానంలో కృతజ్ఞతతో విన్నపం చేసుకోమంటాడు, విన్నవించుకోమంటాడు. కానీ మనం అది మర్చిపోతాం. దేవుడు చేసిన ఉపకారములన్నిటినీ మర్చిపోయి మన యొక్క ధోరణిలో మనము అన్యుల వలె, ఇతరుల వలె, దేవుడు లేని మనుషుల వలె మనము దుఃఖపడుతూ ఉంటాం. కానీ అది ఈ విధంగా కాకుండా దేవుని మీద విశ్వాసం ఉంచి అలా మనం దేవునికి విన్నవించుకున్నట్లయితే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు, తలంపులకు కాపలం ఉంటుంది. అంటే మనకు సమాధానం ఉంటుంది. ఏ విషయంలో కూడా మనం దుఃఖపడం, తొట్టుపడం, భయపడం, మనం గాబరాపడం, అయ్యో ఎలాగా అని. ఎందుకనంటే ఆయన చేసిన వాగ్దానములన్నీ మన యందు అవునండి. అసలు మనం కృతజ్ఞత ఎక్కడి నుండి చెల్లించాలి, ఎప్పటి నుండి చెల్లించాలి? మనం కృతజ్ఞత చెల్లించడానికి ఆరంభం ఏమిటి అని మనం ఒకసారి ఆలోచిస్తే ఆయన అంటాడు, తల్లి గర్భమునందు నిన్ను ఏర్పరిచిన వాడను నేనే కదా, ఇశ్రాయేలు, యాకోబు, నిన్ను పుట్టించిన వాడని నేనే కదా. మరి దావీదంటాడు, అయ్యా నీవు నా దేవుడవు, నన్ను నా సృష్టికర్తవు, తల్లి ఒడిలో నన్ను కూర్చుండబెట్టినవాడు, తల్లి యొద్ద నేను పాలు త్రాగుతుండగా నాలో విశ్వాసమును, నమ్మకమును కలిగించిన వాడవు అని దావీదు మొరపెడతాడు. కనుక దేవుడు మనల్ని సృష్టించిన సృష్టికర్త. ఇప్పుడు ఈ లోకంలో ఇక్కడ మనం బ్రతుకుతుండగా మనకు చేసిన ఉపకారములను మనం తలంచి మనం స్తుతించడమే కాదు, ఒకసారి ఆయన తల్లి గర్భంలో మనల్ని ఏ విధంగా నిరూపించాడో చూసినట్లయితే ఆయనకి ఏ విధంగా మనం కృతజ్ఞత చెల్లించగలమో అర్థం కాని పరిస్థితి, మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకొనగలమో అర్థం కాని పరిస్థితి. చూడండి, 139వ దావీదు కీర్తనలో చూసినట్లయితే 16వ వచనములో దావీదేమని చెప్తున్నాడంటే, నేను పిండమై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నిటినీ నీ గ్రంథములో లిఖితములాయను. ఆయన అంటున్నాడు, నేను పిండమై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటి కూడా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అంటాడు. ఒక్క దినము కూడా గడవకముందే వాటన్నిటి నీ గ్రంథములో లిఖితములై ఉన్నాయి. నీ పిండమై ఉండగా నీ కనులను చూచాను. ఒకసారి మనం ఆలోచిస్తే, మనం పిండమై ఉండగా చిన్న అణువు, ఆ చిన్న అణువై ఉండగానే ఆయన మనల్ని చూశాడు. ఆయన కనులు మనం చూస్తాయి. అంటే తల్లి గర్భఫలం ఇచ్చేవాడు యెహోవా. 128 ఏమంటున్నాడు, 27లో ఏమంటున్నాడంటే, గర్భఫలం యెహోవా ఇచ్చు దానం. ఆయనే గర్భఫలం ఇచ్చేవాడు. అంటే ఆయనే తల్లి గర్భంలో మనల్ని నిరూపించినవాడు. ఆయన మనల్ని చూశాడు. మొట్టమొదట మనం ఒక అణువుగా ఉండగా ఆ అణువులో ప్రాణం పోశాడు. ఎందుకంటే ప్రాణం ఉంటేనే కదా ఎదుగుదల. ప్రాణము పోశాడు. ప్రాణము పోసి ఆ యొక్క చిన్న అణువు దినదిన అభివృద్ధి పొందునట్టుగా ఆయన దానిని పోషించి దాన్ని సాకినాడు. ఆయన అక్కడ సృష్టించినాడు, మనల్ని అవయవములను నిర్మించినాడు. ఏమని చెప్పబడింది? ఆయన పిండమై ఉండగా నీ కనులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటి కూడా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అక్కడ పుట్నోట్లో మనం చూస్తే లిఖితములాయను అన్న చోట పుట్నోట్లో చూస్తే ఏమని ఉందంటే, ఒక్కటైనను, అంటే ఒక్క దినమైనను కాక దినములలో ఒక్కటైనను కాకమునిపే నా అవయవములన్నీ దినదినము నిరూపింపబడి చుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అంటే ఒక్క దినము కూడా గడవక ముందే దినము గడుస్తుండగా ఒక్కొక్క అవయవమును నువ్వు నిర్మిస్తుండగా, ఒకసారి ఆలోచించండి.
ఆయన తల్లి గర్భములో ఒక్కొక్క దినము, ఒక్కొక్క గడియ, ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ, ఒక్కొక్క నెల గడుస్తున్న కొద్దీ ఆయన మన అవయవములను ఆయన నిరూపించాడు, నిర్మించినాడు. ఒక్కొక్క దాన్ని ఆయన నిర్మించినాడు. నిర్మించి మనకు ఒక ఆకారాన్ని తీసుకొచ్చాడు. మన దేహంలోని ప్రతి ఒక్క అవయవమును, ప్రతి ఒక్క ఎముకను ఆయన నిర్మించినాడు. అలా తల్లి గర్భంలో మనం నిర్మించినాడు అన్నది మనం ఒకసారి తలంచవలసిన అవసరం ఉంది. మనం అది తలంచం. మనం ఏం చేస్తామంటే, మనం ఇప్పుడు ఉంటున్నామే ఈ స్థితిలోనే మనం దేవుని దిచ్చావా స్తోత్రం అంటున్నామే. కానీ తల్లి కడుపులో అణువై ఉండగా నీవు స్వహస్తములతో నన్ను నిర్మించావు కదా తండ్రి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి 13వ వచనములో చూస్తే, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా అంతరింద్రియములను, మన అంతరింద్రియములు అంటే మన పైనున్న అవయవములు కాక లోపల ఉన్న అవయవములు, వాటన్నిటినీ నీవే నిరూపించితివి. నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను అంటాడు కీర్తనకారుడు. ఏంటంటే, నువ్వు నన్ను నిర్మించిన విధానమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నాయి. అందుకని నేను నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ఎంత సంతోషకరమైన విషయం! ఆయన మనల్ని నిర్మించిన విధానం, అంతరింద్రియములను, బాహ్యపు అవయవములను ఆయన నిర్మించాడు. ఎందుకు నిర్మించాడు? అంతరింద్రియములో ఉన్న ఆ యొక్క అవయవముల యొక్క పనితనమును బట్టి బాహ్యముగా మనం జీవించి ఉన్నాం. బాహ్యపు అవయవములకు ఒక దశ నిర్దేశిస్తున్నాయి. లోపల ఉన్న అవయవముల వల్లనే పైనున్న అవయవములు పనిచేస్తున్నాయి. కన్నంటే కన్నుకు కావలసిన నరాలు, కావలసిన ఆ చూపు ఇచ్చే విషయాలన్నీ కూడా ఆ లోపల నిర్మింపబడి ఉన్నాయి. అలాగే నీ రక్త ప్రసరణ, నీలో ప్రాణము, నీలో ఊపిరి, ఇవన్నీ కూడా అంతరంగమునందున్న నీ గుండె, నీ ఊపిరితిత్తులు, నీ జీర్ణాశయంలో ఆహారపు జీర్ణము, నీ చిన్న ప్రేవుల్లో, పెద్ద ప్రేవుల్లో దాని శోషణ, నీ ఉన్న ఆ యొక్క మూత్రపిండములలో నీ యొక్క దేహంలోని మలినములను దూరపరచుట, ఇవన్నీ కూడా లోపల పని చేస్తుండగా బయటని ఈ నిర్మాణమును గురించి ఆలోచిస్తే ఇంత గొప్ప, ఎందరూ మరి మనిషి ఒక గొప్ప కళాఖండం. ఈ కళాఖండాన్ని గురించి కవులు ఎంతగానో వర్ణిస్తుంటారు. మరి చిత్రకారులు ఈ యొక్క బొమ్మలని వేస్తుంటారు. ఫలాని వారి చిత్రం, ఫలాని వారి బొమ్మ అని దానికి బిరుదులు ఇస్తుంటారు. కానీ ఈ కళాఖండాన్ని నిర్మించిన నిర్మాణకుడు అంతరంగమునందు బయట సమస్తమును, ప్రతి ఎముకను ఆయన నిర్మించిన విధానము ఎవరికైనా తెలుసా? ఆ విధానము ఎవరైనా చేయగలరా? ఆ విధంగా కళాఖండమును నిర్మించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరికి కూడా చేత కాదు. ఎవరి చేత కాని అసాధ్యమైన విషయం. ఎందుకంటే సర్వశక్తుడైన దేవుని యొక్క కార్యం. ఆయన పిండమై ఉండగా మనల్ని చూచినాడు. ఆయన కనులు పిండమై ఉండగా మనల్ని చూచింది. అప్పటి నుండి మనల్ని ఆయన తల్లి ఒడిలో కూర్చునే అంతవరకు పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా సమస్తమును నిర్మించినాడు. ఎప్పుడైనా ఎవరైనా బిడ్డ రోజులు తక్కువగా, నెలలు తక్కువగా పుడితే వెంటనే ఏం చేస్తారు? వాళ్ళని ఇంకుబేటర్ అన్న ఆ ఒక దీనిలో పెట్టి ఒక గదిలో పెట్టేస్తారు ఆ బిడ్డని. ఎందుకనంటే తల్లి గర్భములో ఉన్న ఆ యొక్క ఉష్ణోగ్రత, ఆ వాతావరణము కృత్రిమంగా కలిగించి ఆ బిడ్డకు ఎదుగుదల. ఎందుకంటే తల్లి కడుపులో దేవుడిచ్చిన ఆ వేడి, ఆ యొక్క వాతావరణం, ఆ యొక్క చలి, అవన్నీ కూడా బిడ్డ ఎదుగుదలకు అవసరం. అది మానవుని చేత కాదు, కృత్రిమంగా వాళ్ళు అందిస్తారు. అందించి బ్రతికించడానికి ప్రయత్నిస్తారు. కొన్ని సందర్భాల్లో దానిలో వాళ్ళు వీగిపోతూ కూడా ఉంటారు. మనుష్య జ్ఞానమునకు అందని ఒక విషయం, ఆ చిన్న తల్లి కడుపులో దేవుడు అంత పెడితే బయట ఆ యొక్క వాతావరణం సృష్టించడానికి ఎన్నో మిషన్లు కావాలి, ఎన్నో వైర్లు కావాలి,
ఎంతో అవసరత, ఎంతో గది, ఎంతమందో మనుషులు, ఎంతమంది పని చేయాల్సి ఉంటుంది. ఈ పనంతా కూడా సృష్టికర్త అయిన దేవుడు తల్లి గర్భములో పెట్టాడు. అక్కడే ఆయన అన్నీ చేస్తున్నాడు. ఒకసారి మనం ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యకరమైన విషయం. మరి ఒక 5 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో మా మేనల్లుడికి ఒక బాబు పుట్టాడు. కానీ నెలలు తక్కువగా పుట్టాడు. ఆయన కొన్ని అవయవాలు ఇంకా అసంపూర్తిగా ఉండిపోయినాయి. జీవంతోనే ఉన్నాడు. ఆ బిడ్డను కృత్రిమమైన తల్లి వాతావరణంలో ఉంచి ఆ అవయవాలు ఎదుగుదలకి ప్రయత్నించారు. ఒక రోజుకు ₹1,50,000 కట్టారు మందులిచ్చి. ఆ యొక్క ఒక గది పూర్తిగా ఎన్నో మిషన్స్ పెట్టి ఎన్నో ఆ అబ్బాయికి వైర్లన్నీ తగిలించి ఆ పసిగుడ్డ అసలు కనబడట్లా. ఆ వైర్లు ఏవేవో పెట్టేసేసి ఆ దేహానికి అవన్నీ తగిలించి ఎంతో ప్రయత్నించారు. 2 రోజులే వారి ప్రయత్నం. ఆ ప్రయత్నం ఏం మాత్రం ఫలితం ఇవ్వలే. బిడ్డ చనిపోయాడు. చూడండి, నాకు అనుకున్నాను, ఇన్ని వైర్లు, ఇంత మిషన్లు, ఇంతమంది మనుషులు కావలసి వచ్చిన తల్లి కడుపులో దేవుడు ఇన్ని వైర్లు ఎక్కడి నుంచి పెట్టాడు? ఇంత ఇది ఎక్కడ చేశాడు? ఆయన నోటి మాట, ఆయన చేతులు ఆ బిడ్డలను ఆ విధంగా సంపూర్ణులుగా పెంచుతుంది. ఒకసారి ఇది ఆలోచిస్తే, ఆ విధంగా ఆ తల్లి కడుపులో మనల్ని సంరక్షించి ఒక సంపూర్ణమైన మనుషులుగా మనల్ని తీర్చిదిద్ది తల్లి ఒడిలో కూర్చుండబెడుతున్నాడే, ఇది తలంచినప్పుడు మనకు భయము, ఆశ్చర్యము కలుగొద్దా? కీర్తనకారుడు అంటాడు, అది తలంచినప్పుడు నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నాయి, అందుకు నేను కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. అయ్యా, నువ్వెంత గొప్పవాడవు, నీ కార్యములు ఎంత గొప్పవి. మనం ఆయన స్తుతించడానికి కారణం వెతుక్కుంటాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామంటే కొందరికి నోరు పెగలదు, నోరు విప్పలేరు. ఏం స్తుతించాలి? ఎందుకు స్తుతించాలి? నిన్ను పుట్టించిన విధానమును బట్టి స్తుతించాలి. నువ్వు ఊరికే పుట్టలా. ఆయన యొక్క కార్యము అంత గొప్ప కార్యము. ఆ విధంగా తల్లి గర్భములో నిన్ను ఆయన ఉద్భవింపచేసి ఉన్నాడు. కనుక ఆయన అంటాడు 14వ వచనం, నీవు నన్ను కలుగజేసిన విధానమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నా ఎముకలు ఒకటి కూడా నీకు మరుగై ఉండలేదు. రహస్యమందు నేను పుట్టిన నాడు, అగాధమందు నేను పుట్టిన నాడు. అయ్యా, నువ్వు ఆశ్చర్యకరుడవు, ఆ సంగతి నాకు బాగుగా తెలియను. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతి. అప్పుడు మనం ఏమన్నా అడిగామా? నాకు ఇలాగ చెయ్యి, అలాగ చెయ్యి, నా కండ్లు ఇలా చెయ్యి, నా ముక్కు ఇలా చెయ్యి, నా చెవులు ఇట్లా చెయ్యి అని మనమేం అడగలేదు. వినడానికి చెవులు, మరి జంతువులకు ఉంటున్నట్టు విచిత్రమైన చెవులు, అసహ్యమైన చెవులు, అసహ్యమైన కనుముక్కులు మనకు చేయలేదు. చక్కటి ముఖవర్చస్సు ఇచ్చాడు. కనులు, మరి కనుబొమ్మలు, మరి ముక్కు, అందంగా ముక్కు, నోరు, ఇవన్నీ కూడా పలువరస ఎంత చక్కగా అమర్చినాడు దేవుడు. అయితే మనుష్యులు అందుకొరకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి బదులు ఆ యొక్క రూపానికి వారు మెరుగులు దిద్దుతుంటారు. దేవుడు పెట్టిన కనుబొమ్మలు వద్దని పీకేసేసి ఇంకేదో రాస్తూ ఉంటారు, పూస్తూ ఉంటారు. దేవుడు పెట్టిన అందాన్ని వద్దని నీవు దిద్దుతున్నప్పుడు ఆయనను వెక్కిరించినట్టు కాదా? ఎవరైనా ఒక కళాకారుడు ఒక చిత్రం గీస్తే నువ్వు వెళ్ళి చూడడానికి వెళ్ళి ఇది ఇట్లా కాదు ఇట్లా అని నువ్వేమైనా దిద్దితే ఆ కళాకారుడు ఒప్పుకుంటాడా? నా యొక్క మనస్సులో నేను ఊహించిన నా యొక్క చిత్రాన్ని నీవు తప్పు పట్టడానికి లేదు అంటాడు.
నీ చేతనైతే అలాంటిది ఒకటి నువ్వు సృష్టించి చూడు. ఆయన సృష్టించిన ఆ సృష్టిని నీవు తప్పు పట్టి దాన్ని దిద్ది దాన్ని వెకిలి చేష్టలుగా చేస్తున్నావే, అప్పుడు దేవుని నువ్వెంతగా హేళన చేస్తున్నావో, ఆయనను మరచి ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించవలసినదిగా ఉండగా నువ్వు ఆయన్ను మరిచిపోయి ఆయన చేతులతో నిర్మించిన ఆ నిర్మాణమునకు, ఆ చిత్రానికి నీవు చేస్తున్న పని సబబేనా? ఒకసారి ఆలోచించు. మరి యోబు 10:8లోను 119 దావీదు 73లోను ఆయన హస్తములు నన్ను నిర్మించెను అంటాడు. ఆయన హస్తములతో నిర్మించినాడు. అది మరచిపోయి ఆయనను మనం వెక్కిరించడం సరైన విధానము కాదు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 6వ వచనములో మనం చూస్తే, బుద్ధి లేని అవివేక జనము ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించలేదా? నువ్వు ఆయనను విక్రిస్తావెందుకు? ఆయనకు నువ్వు ప్రతీకారం చేస్తున్నావెందుకు? బుద్ధి లేదా నీకు? బుద్ధి లేని జనాంగమా, నీవు అవివేకివా? ఆయన నిన్ను నిర్మించిన తండ్రి కాడా? ఆయనను నువ్వు వెక్కిరిస్తావా అంటాడు. ప్రసంగిలో మనం ఒకసారి చూస్తే, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దాం. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి ఏ త్రోవను వచ్చునో నువ్వెరుగవు, అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలు నువ్వెరుగవు. నీవు చూలాలి గర్భములు ఎముకలు ఎలా వచ్చినాయో నీకు తెలియదు, గాలి ఏ వైపు నుంచి ఎటు వీస్తుందో నీకు తెలియదు. అలాగే దేవుని క్రియలు కూడా నువ్వెరుగవు. ఎరుగక దేవుని క్రియలకు, దేవుడు చేసిన సృష్టికి, దేవుడు తలంచిన తలంపులకు, ఆయన యొక్క ఉద్దేశములకు నీవు అడ్డుదిడ్డలు చేస్తున్నావు. నీ ఇష్టానుసారముగా నీ తలంపులను, నీ ఆలోచనలను తీసుకొచ్చి దేవుని కార్యములను నువ్వు విమర్శిస్తున్నావన్నది ఒకసారి తెలుసుకో. అందుకనే యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత దొడ్డిని ఎరుగును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఇంకా కిందకు చూస్తే, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ అంటున్నాడు. ఎందుకు శ్రమ? ఆయన బిడ్డలను కని వారిని సృష్టించి, నిర్మించి, వారిని పోషించి గొప్పవారిని చేస్తే వారు దేవుని క్రియలను మర్చిపోయారు. వారు ఏ విధంగా సృష్టింపబడ్డారో మర్చిపోయారు. వారే పుట్టుకొచ్చినట్టుగా, వారికే జ్ఞానం ఉన్నట్టుగా, వారే సమస్తమైనట్టుగా ఆయనను మర్చిపోయి వాళ్ళు ఇష్టానుసారముగా తిరుగుతున్నారు. ఎద్దు, గడ్డి మేసడి ఎద్దు తన కామందు నెరుగును. ఎద్దు తన కామందును చూస్తే ఎంతో ఆనందంతో అది గంతులు వేస్తుంది. కామందు చెప్పినట్టుగా వింటుంది. కామందు కాడి మోస్తే తల వంచి మోస్తుంది, ఏమాత్రము తిరుగుబాటు చేయదు. గాడిద తన సొంత దొడ్డిని ఎరుగును. తన దొడ్డిని విడిచిపెట్టి అది ఎక్కడికి పోదు. దాన్ని విప్పి వదిలిపెడితే మేతమేసి తిరిగి తన దొడ్డికి అది వస్తుంది. కానీ తన ప్రజలు ఆయనకు దూరమైపోయారు. అందుకని యెహోవా ఏమని మాట్లాడుతున్నాడు? ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గు అంటున్నాడు. ఆకాశము, భూమి ఆయన మాటలు వింటున్నాయి, ఆయనకు లోబడుతున్నాయి. కానీ ఆయన పిల్లలు ఆయన తన స్వహస్తములతో ఒక్కొక్క రోజు గడిచే కొద్ది ఒక్కొక్క అవయవమును నిర్మించి, ఎముకలను నిర్మించి, అంతరింద్రియములను అందరిన అవయవములన్నిటిని నిర్మించి, నీకొక సిస్టమ్, నీకొక క్రమమైన ఒక పద్ధతిని నీకిచ్చి నేను జీవింపచేస్తే దేవుని మరిచిపోయి
సృష్టికర్తను మర్చిపోయి, నిన్ను సృష్టించిన వాడు నీ తండ్రి అన్న సంగతి మర్చిపోయి నీ ఇష్టానుసారముగా నువ్వు చేస్తున్నావు. అందుకని ప్రభు ఎంతో వేదన చెందుతున్నాడు. ఆయనను బాధ పెడుతున్నాం. మనం బిడ్డలు మనల్ని బాధ పెడితే మనం ఏమంటాం? కడుపున చెడ పుట్టాడు, వాడు పుట్టకున్నా బాగుండు అని మనం దుఃఖపడతాం. మన తండ్రి మనల్ని ఆ విధంగా అణువై ఉండగా, పిండమై ఉండగా చూచిన వాడు, సాకిన వాడు, మనకు జీవమిచ్చిన వాడు, మనము నిర్ణయిత సమయమున తల్లి ఒడిలో మనల్ని కూర్చుండబెట్టిన వాడు, ముద్దు మీద వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను, నా అరిచేతిలో నేను చెక్కి ఉన్నానని వాగ్దానం చేసిన వాడు, ఆయనను మనం మరిచిపోయి మన ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఆయన ఎంతగా బాధపడతాడో మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇర్మియా గ్రంథంలో మనం ఒక మాట చూస్తే 8వ అధ్యాయం 7వ వచనము, ఆకాశమందు ఎగురు సంకుబుడ్డి కొంగకైనను తన కాలము నెరుగును, తెల్లగువ్వయు మంగళకత్తి పిట్టయు ఓదెగోరును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. ఏమని చెప్తున్నాడు? ఆకాశమందు ఎగురు సంకుబుడ్డి కొంగలు, తెల్లగద్దలు, మంగళపిట్ట ఓదెగోరులు, ఇవన్నీ కూడా అంటే అడవి పక్షులు. అవి వాటి కాలమును, వాటి సమయమును అవి ఎరిగి ఉన్నాయి. దేవుడు వారికి నిర్మించిన, వాటికి నియమించిన కాలము ఋతువుల ప్రకారముగా అవి పనిచేస్తున్నాయి. ఏ కాలంలో అవి ఎక్కడుండాలో, ఏ కాలంలో అవి ఎట్టుపోవాలో, ఏ కాలంలో అవి గుడ్లు పెట్టాలో, ఏ కాలంలో అవి పిల్లలు చేయాలో దేవుడు వాటికి ఏర్పరిచిన కాలమును, నిర్ణయింత సమయములను అవి ఎరుగును. కానీ మనుష్యుడు మరి దేవుని న్యాయ విధిని మర్చిపోయాడు. మర్చిపోయి దేవుని విడిచిపెట్టి అబద్ధమైన దాని కొరకు, అసత్యమైన దాని కొరకు, మరి అశాశ్వతమైన దాని కొరకు ప్రాకులాడుతున్నాడు. ఆయన ఉద్దేశం అది కాదు. తన బిడ్డలు ఎదిగి ఆయనకు సాక్షులుగా లోకములో ఉండి నిత్యము ఆయనతో కలిసి జీవించాలని, ఆయన యొద్దకు రావాలని, ఆయన దొడ్డిలోకి రావాలని, ఆయన మందలోకి రావాలని ఆయన కోరుకుంటుండగా, ఆయన ప్రజలు, ఆయన చాకిన బిడ్డలు తండ్రిని విడిచి, ఆయన న్యాయ విధులను విడిచి ఎటో వెళ్తున్నారు, ఎటో దూరముగా పారిపోతున్నారు. అది ఆయనకు వేదనకరమైన విషయం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనము ఒకసారి చూద్దాం. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల పర్యంతము ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. యుగముల పర్యంతము ఆయనే స్తోత్రార్హుడు. ఎవరు ఎటు ఏమి చేసినా ఆఖరికి స్తోత్రార్హుడు ఆయనే, స్తుతికి పాత్రుడు ఆయనే. యుగములంతము వరకు కూడా, యుగ యుగములకు ఆయనే రాజు. అది మరిచిపోయి అది సత్యమై ఉన్నది. ఎందుకంటే సృష్టికి కారణభూతుడు ఆయనే, సృష్టికర్త ఆయనే. ఆయనను అధిగమించగలిగిన వారు ఎవరూ లేరు. ఆది అంతము లేనివాడు, అల్ఫా ఒమేగా. అటువంటి గొప్ప దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టదానికి గొప్ప దేవుడు. నిన్ను తల్లి గర్భమునందు అద్భుతముగా, ఆశ్చర్యముగా, ఊహించని అలవి కాని విధముగా సృష్టించిన దేవుడు, ఆ క్షణము నుండి నిన్ను తన చేతులతో నిర్మించిన నిర్మాణకుడు. అట్టి ఆ తండ్రిని మరిచి నీవెటో వెళ్ళిపోతున్నావు. ఆయన న్యాయ విధులను విడిచిపెట్టేటో వెళ్ళిపోతున్నావు. కానీ ఈ యొక్క అడవి పక్షులు, అడవి మృగములు, ఇవన్నీ గాలి, మంచు, వర్షం సమస్తము కూడా ఆయన మాటకు లోబడి నడుస్తున్నాయి, ఆయన విధులకు లోబడి నడుస్తున్నాయి. మనుష్యుడు తన దేవుని మర్చిపోయి, ఆయన తన కామందుని మర్చిపోయి, తన కాపరిని మర్చిపోయి ఇటో వెళ్ళిపోతున్నాడు, ఆపదలోకి వెళ్ళిపోతున్నాడు. ఈ విషయముగా ఆయన ఎంతో దుఃఖము చెందుతున్నాడు, ఆయన ఎంతో వేదన చెందుతున్నాడు. ఆయన అంటున్నాడు, నీవు నా యుద్ధకు రావాలని నేను నీ కొరకు ఎదురు చూస్తున్నాను. అందుకని ఆయన
ఒక్కరు కూడా నశించిపోవడం ఇష్టము లేక తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి బుద్ధి లేని, జ్ఞానము లేని, ఆయనను విడిచి దూరముగా పోతున్న ప్రజలను ఆయన వైపుకు మరల్చడానికి, తండ్రితో సమాధానపరచడానికి, తండ్రితో ఉండుట మహద్భాగ్యమని ఎంచుకొనక ఆయన తన తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపం ధరించి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన తండ్రిని ఒక చిత్తమును లోకములో నెరవేర్చి ఆయనకు సాక్షిగా ఈ లోకంలో జీవించి మనకు రావలసిన శిక్షను తను అనుభవించి మరణించి మరణమును గెలిచి లేచి ఉన్నాడు. ఆయన పిలుస్తున్నాడు, సత్యమునకు సాక్షిగా నేను వచ్చానన్నాడు. మీరు సత్యమును మరిచి అసత్యమును మీరు నమ్ముతున్నారు. సృష్టికర్తను మరిచి సృష్టమును పూజిస్తున్నారు. ఇది దేవునికి ఇష్టమైనది కాదు. సృష్టికర్తను మరిచి సృష్టమును ఆరాధించుట వ్యభిచారముతో సమానము అని ఒక మాట వినుట వలన నేను ఒక రోజున నేను సృష్టికర్త నా సృష్టిని ఆరాధిస్తుందని నన్ను నేను వివేచించుకొని సృష్టిని ఆరాధిస్తున్నానని తెలుసుకుని అటువంటి మహాపాపం నుండి నన్ను విమోచించమని ఆయన పాదాల చెంత గోజాడినప్పుడు ఆయన నాకు రక్షణ భాగ్యమనిచ్చి ఆయన బిడ్డగా చేసుకొని ఈరోజు ఆయనకు సాక్షిగా నిలబడడానికి కృపనిచ్చాడు. మరి ఎవరైతే ఈ సంగతి తెలుసుకొని ఆయన తల్లి గర్భములో అణువుగా నన్ను ఆ పిండముగా నన్ను చూచినవాడు ప్రతి దినం ఒక్కొక్క రోజు గడుచు కొద్దీ ఒక్కొక్క రోజు గడుచు కొద్దీ ఒక్కొక్క అవయమును ఆయన నిర్మించుకొద్దీ వాటన్నిటినీ ఆయన పుస్తకంలో రాసేశాడు. ఆయన పుస్తకంలో నా మనుగడంతా ఉంది. ఆ మనుగడంతా కూడా నా జీవితంలో నెరవేరుస్తున్నాడు ఆయన. అట్టి కృప కలిగిన దేవునికి నిత్యము నేను ప్రార్థనాపూర్వకముగా కృతజ్ఞతాపూర్వకంగా విజ్ఞాపన చేయడమే తప్ప నేను చింతించుట వలన ఏమీ చేయలేను. నా ప్రయత్నము ఏమీ చేయదు. నా బలము వలనో, నా జ్ఞానం వలనో, నా చదువు వలనో, నా కలిమి వలనో, నా బలిమి వలననో నేను రక్షణ పొందలేను. వాటి వలన నరకము నుండి నేను తప్పింపబడలేను. నేను తప్పింపబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి ఆయన యొక్క శిలువ యొద్ద నా హృదయమును కుమ్మరించుకున్నట్లయితే నేను తప్పు చేశానని, నేను సత్యమును విడిచి అసత్యమును నమ్మినానని, సృష్టికర్తను మరిచి సృష్టమును ఆరాధించానని నువ్వు ఒప్పుకున్నట్లయితే మరుక్షణం ఆయన కృప కలిగిన హస్తములు తండ్రితో నేను సమాధానపరచడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆయనతో నువ్వు సమాధానపడితే, ఆయనతో నీవు కలుసుకున్నట్లయితే ఆయన సమాధానము నిత్యము నీకు కాపుదల ఉంటుంది. ఆయన సమాధానము నీ తలంపునకు, నీ ఆలోచనకు కాపుదల ఉంటుంది. నీ జీవితంలో లోకమి ఎవరు కూడా ఇవ్వలేని శాంతి సమాధానము దొరుకుతుంది. లోకములో ఎవరు ఇవ్వలేరు. లోకములో ఉన్న శాంతి సమాధానం అంతా అశాశ్వతమైనదే. శాశ్వతమైన శాంతి సమాధానాలు ఇవ్వగలిగిన వాడు ఆయన ఒక్కడే. కనుక నీ తల్లి గర్భములో ఆయన ఏర్పరిచిన ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకు. ఇప్పుడేదో మేలు చేస్తే నీకు స్తోత్రం ప్రభు అనడం కాదు. నువ్వు ఒక్కసారి ఆలోచించు. అటువంటి స్థితిలో చాలామంది అంటారు కోతి నుండి మనిషి వస్తాడు, మనిషి నుండి కోతి వస్తాడని. కోతి మనిషి రెండు ఒకటి కాదు. కోతి ప్రాణి, మనిషి ప్రాణాత్మ. ప్రాణాత్మగా నిన్ను ఆయన సృష్టించాడు. నీ దేహం ఆయన చేతి వలన నిర్మింపబడినది. ఎందుకో తెలుసా? ఆయన తన స్వహస్తములతో నిన్ను నిర్మించుకున్నది. ఆత్మరూపి అయిన ఆయన నీతో సహవాసం చేయడానికి, నీలో నివసించడానికి. ప్రాణిలో ఆయన నివసించడు. ఆయన ఆత్మస్వరూపి. నువ్వు ప్రాణాత్మ అయినప్పుడు ఆయన నీలో నివసిస్తాడు. నేను ప్రాణాత్మగా ఆయన అందుకే చేశాడు. నీ నాసికలో ఉన్న ఊపిరి గాలిలో ఉంచి వచ్చింది కాదు, అది ఆయన శ్వాస, ఆయన ఊపిరి నీ నాసికలో ఆయన ఊదినాడు. కాబట్టి ఆయనను మర్చిపోవద్దు. ఎద్దు తన కామందు నేరుగును, గాడిద తన సొంత దొడ్డిని ఎరుగును. బుద్ధి కలిగిన మనిషి గడ్డి తినే ఎద్దు, ఎండిన కాగితాలు తినే గాడిద కంటే అన్యాయముగా దేవుని మరిచి దూరముగా పోవడం
దేవునికి ఇష్టమైన కార్యము కాదు. నువ్వు నశించిపోతుంటే, నీవు దారి తప్పిపోతుంటే, నువ్వు సత్యమును విడిచి అసత్యం వైపు మడలతో దేవుడెంతగా దుఃఖపడుతున్నాడు. ఒక్కసారి ఆలోచించు. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఏ స్థితిలో, ఎందుకంటే దేవుని రాకడ బహు సమీపమై ఉంది. కరోనా అని అందరూ భయపడుతున్నారు. అంత్యకాలంలో అపాయకరమైన దినములు, రాజ్యం మీదకి రాజ్యం, ప్రజల మీదకి ప్రజలు లేస్తారు. మరి కుటుంబంలో అసమాధానం, ఒకరి మీద ఒకరికి ద్వేషం, ప్రేమలు చల్లారిన స్థితి, ప్రకృతి వైపరీత్యములు, మరి తెగుళ్ళు, రోగములు, ఇవన్నీ విన్నప్పుడు ఆయన రాకడ సమీపించిందని తెలుసుకో. కంగారు పడడం అవసరం లేదు. ఏ విధము చేతనైనా మన యొక్క మనుగడ ఈ లోకంలో ముగించాల్సిందే. రాకడ వస్తే, ఆయన పిలిస్తే, బూరమోగితే ఈ శరీరం నుండి విడిచిపెట్టి ఆయన దగ్గరికి పోవాలి. లేదా ఆయన పిలిచినా మనం వెళ్ళాలి. ఏదైనా సరే సిద్ధపడి ఉంటే మనకు భయమే లేదు. ఆయన వైపుకు మరలి ఉంటే మనకు దిగిలే లేదు. బ్రతుకుట క్రీస్తు కొరకు, చావైతే లాభమని మనం చెప్పవచ్చు. గనక మనం సిద్ధపడి ఉండాలి. మనము అనునిత్యము ఏ విషయంలో చింతపడవద్దు, ఆనందించాలి. దేవుని యందు మరలా ఆనందించాలి. ఎందుకనగా మనల్ని గురించి చింతించువాడు ఆయన. తల్లి గర్భములో మనకి ఏమీ తెలియని ఆ యొక్క పిండ రూపంలో ఉండగానే మనల్ని నిరూపించిన దేవుడు ఇప్పుడు విడిచిపెడతాడా? అప్పుడు మనకు ఆహారం ఇచ్చి పోషించిన దేవుడు ఇప్పుడు విడిచిపెడతాడా? నువ్వు తల్లి ఒడిలో కూర్చోగానే అంతకుముందు ఏమీ లేని తల్లి స్తనములలో సమీకృతమైన ఆహారం నీ కొరకు సిద్ధపరిచాడు. ఎంత ఆశ్చర్యం అది! శూన్యములో సృష్టించిన దేవుడు ఎంత ఆశ్చర్యముగా, నీవు తల్లి ఒడిలో కూర్చోక ముందు ఆమెలో ఏమీ సూచనలు లేవు, కానీ నువ్వు తల్లి ఒడిలో కూర్చొని ఆకలికి ఏడవగానే ఆమెలో నుండి సమీకృత ఆహారం నీకు అందించడానికి సిద్ధపరిచిన ఆయన ఆశ్చర్య కార్యమును ఒకసారి ఆలోచించు. ఆ విధంగా నిన్ను పోషించాడే, అటువంటి దేవుడు ఈరోజు నిన్ను విడిచిపెడతాడా? గనక నీ సమస్య ఏమైనా, నీ స్థితిగతి ఏమైనా, ఈ లోకమును ఆధారము చేసుకోకుండా, అసత్యమును నువ్వు నమ్మకుండా, సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టమునందు ఆధారపడకుండా ఆయన దగ్గర ఆయన నీకు సంతృప్తి అయిన జీవితమును నీకు దయచేస్తాడు. ఈ లోకాంతము, నీ అంతము ఏదైనా ఆయన సన్నిధానములో నిత్యము మనము నివసించున్నట్టుగా ఆయన కృపను ఇస్తాడు. ఆ రక్షణ మార్గములో మనం నడవలసిన అవసరం ఉంది. 2 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు ఒకసారి చూద్దాం. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. నీవు అలా కాకుండా, దేవుని యొక్క మాటలు నమ్మకుండగా, అసత్యమును నమ్మి అబద్ధమునకు జనకుడు సాతాను వాని మాటలు నమ్మి దుష్టిని ఆలోచన చొప్పులను నడిస్తున్నట్లయితే, సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష కల వారందరూ కూడా శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్ముతున్నట్లు మోసపరచు శక్తిని దేవుడు వారికి పంపును. కనుక అట్టి శాపము, అట్టి దుష్టత్వము, సైతాను చేతిలో మనం పడకుండా మనం తప్పింపబడాలంటే సత్యమునకు చెవినిద్దాం. సత్యమును చెవినియక కల్పనా కథలకు మనం చెవినియొద్దు. దుర్నీతికి మనం చెవినియొద్దు. నేను దేవుని సన్నిధానానికి పోతున్నాను అనుకుంటే చాలదు. దుర్నీతి నుండి నువ్వు దూరానికి వచ్చావా? బైబిల్ చదువుతున్నాను అనుకుంటే చాలదు. పాటలు పాడుతున్నాను అనుకుంటే చాలదు. ఉపవాసం ఉంటున్నాను అనుకుంటే చాలదు. హల్లెలూయా స్తోత్రాలు గట్టిగా చెప్తున్నాను అనుకుంటే చాలదు. దుర్నీతి నుండి నువ్వు బయటకు వచ్చావా? అసత్యము నుండి బయటకు వచ్చావా? నువ్వు సత్యమునందు స్థాపింపబడ్డావా? అది మొదటగా పరీక్షించుకో. ఒకవేళ ఏమాత్రము నీకు అసంతృప్తి ఉన్నట్లయితే, ఏమాత్రము నీకు దేవుని వాక్యము నీకు సమ్మతి తెలపకపోతే, నీ మనస్సాక్షిని గర్తిస్తే, ఈ క్షణమే ఇప్పుడే మోకరించి ఆయనను అడుగు.
ఆయన కనికరములు కలిగిన దేవుడు, వాత్సల్యపూర్ణుడు. మనం మట్టివారమని బలహీనులమని ఎరిగి ప్రతి దినము మన ఎడల నూతనముగా వాత్సల్యము చూపుతున్న దేవుడు. మనలో ఎవరికి దూరముగా ఉండు దేవుడు కాడు. ఆయన మన తండ్రి, మనల్ని నిర్మించిన నిర్మాణకుడు మన తండ్రి కనుక ఆయన మనల్ని కనికరించి కృప చూపుతాడు. కనుక మనము నిత్యము ఆనందిస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించవలసిన వారమై ఉన్నాం. కృతజ్ఞతాపూర్వకముగా మన విజ్ఞాపనలు ఆయనకు తెలపవలసిన వారముగా ఉన్నాం. కనుక ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలం మన హృదయములను దేవుని సన్నిధానములో కుమ్మరించుకుందాం. మన వెనికిడిలో ప్రభు ఈ మాటలను దీవించును కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మికిలి కనికరము కలిగిన మా గొప్ప దేవ, మహోన్నతుడైన మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు నాయన. ఈ యొక్క ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రం. అవును నాయన, తల్లి గర్భమునందు మమ్మల్ని ఏర్పరిచిన వాడవు నీవే. పిండమై ఉండగా నువ్వు మమ్మల్ని చూచినావు. నీ చేతులు మమ్మల్ని నిర్మించినవి ప్రభువ. ప్రతి అవయవము నీ చేతులతో నిర్మించి ఆ క్షణమే నీ పుస్తకములు రాశావు. మా మనుగడ నీ అందున్నది ప్రభు. కనుక రాజా, మమ్మల్ని మీ కృపాహస్తమునకు సమర్పించుకుంటున్నాం తండ్రి. మా యందు ఆయాసకరమైన మార్గం ఏమున్నప్పటికీ తొలగించండి. హిస్సోపుతో మమ్మల్ని కడిగి హిమము కంటే తెల్లగా మేము ఉండునట్టుగా చేయండి. నీకు ఇష్టలమైన బిడలమై అసత్యమును నమ్మక సత్యమును మార్గములో నడిపింపబడినట్టు పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించండి ప్రభు. నాయనా, నువ్వు వెళ్ళి మా కొరకు స్థలము సిద్ధపరుస్తానన్నావు నాయనా. ఆ స్థలమునందు మీరు చేర్చబడినట్టు మమ్మల్ని మేము ప్రత్యేకించుకొని నిత్యము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ యందు ఆనందించు బిడ్డలముగా ఉండుటకు మాకు కృపనిమ్మని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మా ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు షేర్ చేయండి. మీ అందరికీ దేవుని నామంలో మా హృదయపూర్వక వందనాలు.